భక్తులకు సరిపడా వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ విమర్శించారు. స్వచ్ఛమైన తాగునీరు భక్తులకు అందడం లేదని, పారిశుద్ధ్యం లోపించిందని సత్యవతి అన్నారు. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మనతో ఉన్నారు. అంత మాట్లాడే నమస్తే మేడం. గత జాతరలో మీరు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి, అన్ని ఏర్పాట్లు మీరే చూశారు. అప్పటికిప్పటికీ తేడా ఏమన్నా కనిపిస్తుందా? అమ్మవారిని దర్శించుకున్నారు, ఏం చెప్తారు? ముందుగా ఇవాళ అమ్మవారిని ఇప్పుడే వచ్చి దర్శించుకోవడం జరిగింది. మహాఘట్టం ఈరోజు కొద్దిసేపట్లో మొదలు కాబోతా ఉంది. 4 రోజులు జరిగే ఈ మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వచ్చి మరి ఎంత మంచి మనసుతో ఇక్కడికి వస్తారో అంతే శాంతియుతంగా ఇళ్లకు చేరుకునే దీవెనలు అమ్మవారు ఇవ్వాలని నేను కోరుతూ, తేడా అని అంటే ఇది ఎవరికి వాళ్ళు మాది అని ఎవరికి సొంతం చేసుకునేటువంటి పండుగ. మా 10 ఏళ్ల కాలంలో దాదాపు 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కానీ జాతర నిర్వహణ కానీ బ్రహ్మాండంగా చేయగలిగాం. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే స్వయంగా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె కూడా గిరిజన ఆదివాసీ బిడ్డ కాబట్టి బాగా ఇంకా ప్రధాన ఘట్టం ఈరోజు మొదలు కాబోతుంది కాబట్టి ఇంకా అప్రమత్తంగా అధికారులు ఉండాలి. ఇప్పటికే దాదాపు 10,000 మంది నిన్నటి వరకు హాస్పిటలైజేషన్ అయింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే ఆర్టీసీ ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం ఆపేస్తే ఆడవాళ్ళు అవస్థలు పడుతున్నట్టు వస్తుంది. దీన్ని నివారించాలి. మరి దగ్గరకు ఇటు జంపన్న వాక్ కానీ ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులను అనుమతించాలి. మనం పుణ్యానికి తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళ మానన వాళ్ళు పోతారనే ఆలోచన దృక్పథం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే సరిగ్గా మంచినీళ్లు లేవని వార్తలు వస్తున్నాయి. అవన్నీ అధికారులందరూ అప్రమత్తం చేయాలని, మేము గతంలో ఇక్కడ పనిచేసి అనుభవం గడించిన అధికారులను తీసుకొచ్చి ఒక టీమ్గా పనిచేయించుకున్నాం. మరి ఈరోజు ఎలా చేస్తున్నారో కనీసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు ఒక అవగాహన కోసం ఒక సమావేశం పెట్టిన దాఖలాలు కూడా లేవు. దీన్ని బట్టి మేము చేసుకుంటాం, మేమే నిర్వహిస్తామని వాళ్ళకే పేరు రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుంది. సంతోషం. కానీ దానికి తగిన ఏర్పాట్లు, దానికి తగిన నిర్వహణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను. గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం సహకరించని కారణంగానే విమానాశ్రయం తీసుకురాలేకపోయినాం, రాష్ట్రాన్ని సరిగా అభివృద్ధి చేయలేకపోయినాం అని కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అంటున్నారు, ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గాలి మాటలు బంద్ చేసి వాస్తవాలు ఏందో మాట్లాడితే బాగుండదు. కిషన్ రెడ్డి గారికి ఏమాత్రం అవగాహన ఉన్నా, ఈ తెలంగాణ ప్రజల అవసరాల పట్ల కొంచెం అవగాహన ఉన్నా, ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసి ఉన్నా ఆయన ఇలా మాట్లాడు. ఏదో పుణ్యకాలం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా ఆయన ఎంపీ గెలవడం, మంత్రి కావడం అదృష్టం మీద జరిగింది తప్ప తెలంగాణలో ఎవరైనా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళు కానీ, తెలంగాణ రాకుండా ఆ రోజు అడ్డుపడడంలో కానీ, కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందింది కిషన్ రెడ్డి మాత్రమే. వాళ్లకు గిరిజనుల పట్ల ప్రేమ లేదనే దానికి మేడారం జాతర జాతీయ హోదా ఇవ్వకపోవడమే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం. కిషన్ రెడ్డి కనీసం అవగాహన లేదంటుంది. కెమెరామెన్ సంపత్తో సుధాకర్, మేడారం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, గేట్ ఇన్ఛార్జెస్, ఆ కీస్ అందరి దగ్గర ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మెయిన్ గేట్ ఎవరమ్మా? అక్కడ మెయిన్ గేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడా?